ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సర్వాయి పాపారావుకు సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వము బీజేపీ డిమాండ్కు వారు ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాము. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి ఒక వ్యవస్థలో పోరాటం అనేది ఎక్కడ అన్యాయం జరిగితే దానికి పోరాటం అనేది మార్గము. ఆ పోరాటం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలి ఇప్పుడు. కానీ గతంలో ఎప్పుడైతే ముఘల్ సామ్రాజ్యం మన దేశం పైన అదే దాని తర్వాత బ్రిటిష్లు ఏ విధంగా అయితే మన మీద ఏవైతే అత్యాచారాలు చేశారో అన్యాయం చేశారో దానిని పోరాటానికి ఆ రోజు ముఘల్ సామాజిక పోరాటానికి సర్వాయి పాపయ్య గౌడ్ గారు అటువంటి ఒక వీరుడు జన్మించారు. మరి వారి దగ్గర నుంచి మనం ఈరోజు ఉన్నటువంటి సమాజంలో కూడా అనేక ఏవైతే అత్యాచారాలు అన్యాయం జరుగుతున్నాయో ఆ పోరాడేటటువంటి ఒక స్పిరిట్ ఏదైతుందో ఆ పోరాడేటువంటి ఏదైతే భావన ఏదైతుందో మనం అక్కడ వారి దగ్గర నేర్చుకోవాలి. ఈ జయంతి నాడు పురస్కరించుకొని వారి యొక్క ఆశయాలను ముందు తీసుకుపోవాలని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ నిశ్చయించినట్టు మేము కూడా